రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఈరోజు నలుగురు ఎమ్మెల్యేలు రాగానే ఎమ్మెల్యేలను సమర్థించుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇదే ఎమ్మెల్యేలు మారితే సౌదబ్బు కొట్టమన్నాడు కదా. మళ్ళీ ఈరోజు వచ్చేసరికి ఎమ్మెల్యేలు ఆయన దగ్గరకు వస్తే మీరు కూలగొడతారు కాబట్టి నా దగ్గరకు వస్తున్నారు, ఈ కూల్చే ప్రజాస్వామ్యం కూల్చి ఆపడానికి వస్తున్నారని చెప్తున్నారు కదా. ఆ రోజు మరి కూలగొడతామని అన్నది ఎవరు? కడియం శ్రీహరి గారు కదా. కడియం శ్రీహరి గారు మీ ప్రభుత్వాన్ని కూలదోస్తామని చెప్పారు. అదే కడియం శ్రీహరి గారు మీతో కలిశారు. అంటే ఆ రోజు కడియం శ్రీహరి గారితో స్టేట్మెంట్ ఇప్పించి కడియం శ్రీహరి గారిని మీ వైపు తెచ్చుకొని ఎమ్మెల్యేలు తెచ్చుకొని అది కూలగొడుతున్నారు అని చెప్పేసి అపో క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ అపవాదను మరి వారి మీదకి నెట్టి ఎవరి మీద కూడా నెట్టి కూలగొడుతున్నారు కాబట్టి నేను తెచ్చుకుంటున్నా అంటున్నారు. ఎన్ని రకాలుగా నిజంగా మీకు తెచ్చుకోవాలనుకుంటే రాజీనామా చేయించి బై ఎలక్షన్కి రండి. నిజంగా ఎమ్మెల్యేలు తెచ్చుకోవాలన్నా ఒకవేళ మీ ప్రభుత్వంని ప్రత్యర్థులు కూలగొడుతున్నారని చెప్పేసి నీకు నిజంగా మీకు ఆలోచన ఉంటే వారితో రాజీనామా చేయించండి, మళ్ళీ బై ఎలక్షన్కి రండి. అప్పుడు ప్రజల మీద విశ్వాసం ఉంటే, ప్రజలు నిజంగా మీ మీద విశ్వాసం ఉంటే ప్రజలే మీకు ఆశీర్వదిస్తారు. కేవలం ఎమ్మెల్యేని తెచ్చుకొని కూడా ఆనాడు సౌదప్పని ఈనాడు సమర్థించుకునేటువంటి మీరు ప్రజలు గమనిస్తున్నారన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలంటున్నాను.